Yeah, hello guys. Welcome back to our channel. సో ఇవాల్టి వీడియోలో మనం అప్కమింగ్ వీక్లో మన ఇండెక్స్ ప్లానింగ్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, మన ట్రేడ్ ప్లాన్ ఏంటి, అదొక డీటెయిల్గా అనాలిసిస్ చేసుకుందాం. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి రేపు మార్కెట్ ఓపెన్ అవుతుంది అన్నప్పుడు మనం దానికి ముందే ఒక రోజు ఆర్ఎల్స్ నైట్ పూట మన లెవెల్స్ అనేది మార్క్ చేసుకోవాలి. అలా వెంటనే మార్కెట్ ఓపెన్ వెంటనే ట్రేడ్ చేయాలని ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడైనా సరే ఒక ప్లాన్, లైక్ ఈ లెవెల్ కిందకు వస్తే బై చేస్తా, ఈ లెవెల్ పైకి వెళ్తే సెల్ చేస్తా అని ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ ఆర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవన్నీ మీరు క్లియర్గా మార్క్ చేసుకోవాలి ముందే. ఇప్పుడు మార్కెట్ మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఉంటుంది. సో ఈవినింగ్ అయిపోయాక కాసేపు రిలాక్స్ అయ్యేసి మళ్ళీ లైక్ 7-8:30 కూర్చొని మళ్ళీ మీ లెవెల్స్ మార్క్ చేసుకొని మళ్ళీ అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మీకు ప్రైస్ యాక్షన్ మీద గ్రిప్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు చూద్దాం నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తుంది. సో డైలీ అనాలిసిస్ చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో ని క్లియర్ చేస్తాను. సో నిఫ్టీలో ఈ యొక్క ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా. ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్. సో ఒకటి గైస్, నేను ఈ లెవెల్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటున్నా అంటే లైక్ దీని మెయిన్ రీజన్ వచ్చేసి మనం ఇక్కడ గమనించినట్టయితే ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ ఇచ్చిందో దాని తర్వాత కొన్ని రోజులంతా ఒక రేంజ్ బౌండ్లో ఉంది. ఆ తర్వాత ఈ యొక్క లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు నిఫ్టీలో మంచి బయింగ్ అనేది మనకి వచ్చింది. అంటే దాని అర్థం ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. సో ఇది ఒక డిమాండ్ ఏరియా కింద మనం చూడొచ్చు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ 23,335 అనేది నిఫ్టీలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎప్పుడైతే నిఫ్టీ ఈ రేంజ్ అనేది మేక్ చేశాక ఈ రేంజ్లో కొన్ని రోజులు కన్సోలిడేషన్ అనేది జరిగిన తర్వాత ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో ఇక్కడ డిమాండ్ ఏరియా నుంచి నిఫ్టీ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చి ఇలానే అప్ సైడ్ వెళ్ళింది. సో ప్రైస్ అనేది ఎప్పుడు ఒకే డైరెక్షన్లో మనకి పైకి వెళ్ళదు. ఇలా ఎప్పుడు ప్రైస్ వెళ్ళదు ఫ్రెండ్స్. ప్రైస్ అనేది మనకి ఇలా వెళ్ళి ఒక రిట్రేస్మెంట్ తీసుకుంటుంది, ఇలా వెళ్ళి ఒక రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. సో మళ్ళీ ఇలా హైయర్ హై చేసుకుంటా పైకి వెళ్ళిపోతుంది. సో ఇది ఒక బుల్లిష్ స్ట్రక్చర్ అనమాట. సో ఇప్పుడు మార్కెట్ ఎలా ఉండొచ్చు? సో నేను ఈ వీకే వస్తుందని ఏం చెప్పలేను, అది ఎవరు చెప్పలేరు. కాబట్టి ఒక కరెక్షన్ అయితే పెండింగ్ ఉంది. దట్టు ఒక నియర్లీ అరౌండ్ మనకి నిఫ్టీలో ఇది ఒక రీటెస్ట్ లెవెల్ 670-680, రఫ్గా ఒక 700. సో ఒక 300 to 400 పాయింట్స్ కరెక్షన్ అనేది పెండింగ్ ఉంది. అది కూడా ఒక హెల్దీ కరెక్షనే. సో యాజ్ ఆఫ్ నౌ మార్కెట్లో మనకి బై అండ్ డిప్ అనేది అయితే జరుగుతుంది. మార్కెట్లో సెల్ చేయడం కానీ బేరిష్ అవ్వడం కానీ ఎలాంటి రీజన్ లేదు, ఎలాంటి స్ట్రక్చర్ లేదు. మార్కెట్లో స్ట్రక్చర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు చాలామంది నేను ట్విట్టర్లో చూసాను, యూట్యూబ్లో చూసాను, అందరు బేరిష్ అంటున్నారు. సో నాకైతే ఇక్కడ స్ట్రక్చర్ బేరిష్ కనిపించలేదు. అండ్ ప్రీవియస్ వీడియోలో మనం రిలయన్స్ కూడా అనలైజ్ చేసాము. రిలయన్స్ కూడా స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. అదేవిధంగా మనం ఐటీ సెక్టర్ కూడా అనాలిసిస్ చేసాము. ఐటీ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఆ 2 వీడియోస్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ 2 కూడా మీరు ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఒక కరెక్షన్ అయితే పెండింగ్గా ఉంది. అది ఒక 300 to 400 పాయింట్స్ కరెక్షన్. అది కూడా ఒక హెల్దీ కరెక్షన్. ఆ కింద మీరు బై చేసుకోవచ్చు అప్పుడున్న
సిచ్యువేషన్స్ని బట్టి. అప్పుడు కూడా మనం ఒక రీఅనలైజ్ చేద్దాం సిచ్యువేషన్ని. సో డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసి 23,680, 23,335. సో మనకి ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్గా గమనిద్దాం. ఆ తర్వాత మనం లోవర్ టైం ఫ్రేమ్స్కి వద్దాం. 2 అవర్స్లో చూసుకున్నట్టయితే 2 అవర్స్ కూడా అంతే ఉంది. సో 1 అవర్కి వచ్చింది. సో మనకి కమింగ్ రేపు ఏ లెవెల్ మీద ఫోకస్ చేయాలి అంటే, నేనైతే మీకు ఇచ్చే ఒక లెవెల్ బయింగ్ ఆపర్చునిటీస్ ఇది 24,140 అనేది ఒక ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్. సో ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర మార్కెట్ సస్టైన్ అవ్వలేకపోయింది. ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ టచ్ చేసిందో మనకు ఒక హ్యూజ్ సెల్లింగ్ అనేది వచ్చింది, మంచి ర్యాపిడ్ సెల్లింగ్ వచ్చింది. సో ఆ లెవెల్ని మనం కన్సిడరేషన్ చేస్తాం. సో ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఇంట్రాడే లెవెల్స్ వచ్చేసి coming to intraday levels, so this will be acting as support. మనకు లెవెల్ వచ్చేసి 23,900 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా. సో అది ప్రీవియస్గా చూసుకున్నట్టయితే మనకు అదొక బ్రేక్అవుట్ ఏరియా. సో ఎస్, దీని బిలో వెళ్తే మాత్రం మనం ఒక కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు టిల్ 630 లెవెల్. అండ్ సెకండ్ లెవెల్ వచ్చేసి దిస్ వన్. సో 900 బిలో క్లోజ్ అవుతే మనకి 800 ఈజ్ అవర్ ఫస్ట్ టార్గెట్. సో 800 బిలో క్లోజ్ అవుతే సీదా మన కరెక్షన్ అయిపోతుంది. సో ఈ వీక్ బయింగ్ ఆపర్చునిటీస్ చూడాలి అంటే ఈ వీక్ నేను ఇదే రేంజ్లో మార్కెట్ ఉండబోతుంది, లేదా సైడ్ వేస్ టు లిటిల్ బిట్ బేరిష్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి ఫ్రైడే పూట ఒక మంచి కరెక్షన్ అనేది వచ్చింది, ప్రైస్ పైకి అయితే వెళ్ళలేకపోయింది. అందుకనే నేను బయింగ్ ఆపర్చునిటీస్ క్లియర్గా ఉంటేనే చేద్దాం అనుకుంటున్నాను. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి ఈ ఒక ఇంపార్టెంట్ లెవెల్స్, దీన్ని ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఇది మార్కెట్లో ఎలా వర్క్ అవుతున్నాయో కూడా చూడండి. సో మనకి ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. సో దీని బిలో వెళ్తే మనకు కొంచెం కన్ఫర్మేషన్ ఉండొచ్చు. సో నేను ఒకటే చెప్తా ఫ్రెండ్స్, ఈ 23,917 బిలో వెళ్ళనంత వరకు మీరు బేరిష్గా ఉండకండి. 23,917 నుంచి ఇందులోనే ప్రైస్ తిరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడికి వచ్చేసి ఇలా వెళ్తే నాకు తెలిసి మీరు దీంట్లో ట్రేడ్ చేయకపోవడమే మంచిది అంటాను. ఎందుకంటే అన్నెసెసరీ ఫ్లక్చుయేషన్స్ కానీ వోలటిలిటీగా ఉండొచ్చు కొంచెం. సో చిన్న స్కాల్పింగ్ అయితే చేసుకోవచ్చు. మనం ఇంటర్డేలో కూడా అప్డేట్ ఇద్దాం రేపటి డేటాను బట్టి, రేపటి ఆప్షన్ షేర్ డేట్ అనేవి అంతా అనలైజ్ చేసి ఒక మీకు షార్ట్స్ పోస్ట్ చేస్తాను. మీరు అది కూడా ఒకసారి ఫోకస్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. సో అదేవిధంగా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, నేను ఎందుకు మార్కెట్లో బేరిష్గా ఉండట్లేదంటే ద ఓన్లీ థింగ్ ఈస్ ఎఫ్పిఐ ఇన్ఫ్లోస్. ఇది చూసుకున్నట్టయితే ఎఫ్పిఐ ఇన్ఫ్లోస్ సెట్ ఫర్ సర్చ్ ఆఫ్టర్ మోడెస్ట్ H1 2024 June recovery sparks optimism. According to market experts, FPI have realized that selling in the most performing market would be a wrong strategy. So మనకి FPIs అంటే వచ్చేసి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అనేది మనకి ఇన్ఫ్లో జరుగుతుంది, వాళ్ళ ఫండ్స్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మార్కెట్ బేరిష్గా ఉన్నప్పుడు అయితే ఎవరు ఇన్వెస్ట్ చేయాలనుకోరు కదా. సో ఇది ఒక చిన్న లాజిక్ గమనించండి. మనకి గత లాస్ట్ 2 months నుంచి ఎఫ్పిఐ ఇన్ఫ్లోస్ అనేది కాన్స్టెంట్గా ఉంటున్నాయి. అండ్ అదేవిధంగా వాళ్ళు ఎక్కడ ఫోకస్ చేస్తున్నారు అంటే మెయిన్లీ వాళ్ళు వచ్చి ఫోకస్ చేసేది
మనం చూసుకున్నట్టయితే షోస్ ఎఫ్పిఐ బయింగ్ ఇన్ రియాలిటీ సెక్టర్, టెలికామ్ అండ్ ఫైనాన్షియల్స్. వీళ్ళు ఎఫ్పిఎస్ అనేది ఐటీ, మెటల్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ దీంట్లో సెల్లర్స్గా ఉన్నారు. సో మీరు బయింగ్ ఆపర్చునిటీస్ చూడాలి అంటే ఫైనాన్షియల్ సెక్టర్, రియాలిటీ సెక్టర్, టెలికామ్ సెక్టర్ దీంట్లో వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద బయింగ్ అనేది చేస్తున్నారు. ఐటీ, మెటల్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ని అవాయిడ్ చేస్తున్నారు. సో అది కూడా మీరు ఒకసారి ఫోకస్ చేయాలి. FPS are selling where valuations are high and buying where valuations are reasonable. Analysts believe that FPI inflows will remain constant due to the high valuations currently market capitalized by Indian equity. So FPS overall view వచ్చేసి ఇండియన్ మార్కెట్ మీద బులిష్. Oh fuck. సో ఈ వీడియో ఇంత మటుకే గైస్. మనం వచ్చే వీడియోలో కలుద్దాం. మంచి మంచి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. అంతవరకు సేవ్.